దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 37వ వాక్యము ఫస్టే అంతేమ్మా. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చాలమ్మా. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఎవరు ఆయన? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. కానీ మనమే బాగుగా ఉపయోగించుకోలేకపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆయన సమస్తమును బాగు చేశాడు, బాగుగానే చేస్తున్నాడు. ఎక్కడ కూడా చెడ్డగా చేయలే. ప్రతిదీ కూడా మంచిగానే చేశాడు. సర్వమును మంచిగా చేశాడు. మంచిదైనటువంటి ప్రతి దాని నుండి కూడా మనము మంచిదాన్ని స్వీకరించలేకపోతున్నాం. మనము చెడునే స్వీకరిస్తూ ఉన్నాం. అందుకే ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. సమస్తమును కూడా దేవుడు బాగుగా చేసి ఉన్నాడు. ఆ బాగుగా చేసినటువంటి ఆ యొక్క సమస్తమును అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి దానిని సూర్యచంద్ర నక్షత్రములనైతేనేమి, ఆకాశమునైతేనేమి, భూమినైతేనేమి, భూమి మీద మొలిచిన ప్రతి మొక్కనైతేనేమి, చెట్లనైతేనేమి, మరి ప్రతి జంతువులనైతేనేమి, పక్షులనైతేనేమి, భూజల రాశులనైతేనేమి, భూమి క్రింద ఉన్న వాటినైతేనేమి, ప్రతి దాన్ని కూడా బాగుగానే చేసి ఉన్నాడు తప్ప చెడ్డగా ఆయన ఎక్కడా చేయలే. మరి అట్టి దేవుని యొక్క మహాకృపలో మనం బ్రతుకుచున్నాం. అట్టి దేవుని యొక్క మహాకృప చేత ఈ లోకంలో మనములను కూడా దేవుడు సృజింపచేశాడు. మనల్ని కూడా బాగుగానే చేశాడు. ప్రతి మనిషిని కూడా దేవుడు బాగుగా చేశాడు తప్ప చెడ్డగా చేయలేదు. బాగా ఆలోచించండి. ప్రతి మనిషిని బాగుగానే చేశాడు. ఎందుకు అలాగా? తల మీద ఉండాల్సిన ఎంటుకలు తల మీదకి ఇచ్చాడు. కళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఇచ్చాడు. మనకు మనిషి ఏ రీతిగా ఈ లోకంలో జీవించాలో, ఎలాంటి స్థితిలో ఉండాలో ఆ రీతిగానే మనకన్నీ కూడా దయచేసినటువంటి దేవుడు, బాగుగా చేసినటువంటి ఈ యొక్క మనిషిలో తన హృదయాన్ని ఇచ్చి, తన ఆత్మనిచ్చి కూడా మంచిగా మనల్ని బ్రతకమని చేశాడు. అవునా కాదా? మంచిగా బ్రతకమని చేశాడు. మరి ఆయన ఎంత స్పష్టంగా చేసినా కూడా మనము లోకంలో బాగుగా బ్రతకడంలే. హల్లెలూయా. బాగుగా బ్రతకడంలే. బాగుపరిచే ఆలోచనలు మనకు రావడం లేదు. బాగుపడాలనే ఆలోచన కూడా మానవులకి అనిపించడం లేదు. మనం బాగుగా దేవునిలో జీవించాలి. దేవుడు మనల్ని బాగుగా చేశాడు కనుక ఆ బాగుగా చేసిన ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించి కృతజ్ఞతాపూర్వకంగా విశ్వాసంగా బ్రతకాలనే ఆలోచన కూడా మనుషులకు లేదు. అందుకే దేవుడు అంటాడు, ఒక విషయంలో అయితే ఆయన అంటాడు, స్పష్టంగా తెలియజేస్తాడు. ఆదికాండములో 1వ అధ్యాయం 31వ లేఖనం చదువు నాయన. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును కాక ఉదయమును కలుగగా 6వ దినమాయను. హల్లెలూయా. మొదటి దినము నుండి అంటే సోమవారం నుండి తీసుకోండి. 5 దినాలు అన్నీ మంచిగా చేశాడు. ఎక్కడ కూడా ఇది చెడ్డది అనే ఆలోచన దేవునికి రాలేదు.
ఇది నేను చెడ్డగా చేశానేమో అనే ఆలోచన కూడా ఆయనకి రాల. కానీ 6వ దినమున ఈ సృష్టినంతటిని ఏలాలి, దానికి నాకు ఒక సహవాసి కావాలి, నాతో సరి అయినటువంటి సహవాసి కావాలి, ఆ సహవాసిని, ఆ స్నేహితుడిగా నేను ఎంచుకోవాలని మనిషిని తయారు చేసేసాడు. మనిషిని తయారు చేసి 6వ దినమున మనిషిని సృజింపచేసి ప్రశాంతంగా 6వ దినం మంచిదని చెప్పాలి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవునికే అనుమానము కలిగింది. ఈ మనిషిని తయారు చేయడం వలన నేనేమన్నా చెడ్డ చేశానా? బాగా ఆలోచించాలి. నేనేమన్నా చెడ్డ చేశానా? లోకం అంతటినీ మంచిగా చేశానే. మరి ఈ మనిషిని తయారు చేసిన 6వ దినము పూర్తయిన తర్వాత, మనిషిని తయారు చేసిన తర్వాత ఇది మంచిది అని చెప్పల. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మంచిదని దేవుడు చెప్పలేదు. ఎందుకు? ఇలా యావత్తు మంచిదే, కానీ మనిషిని తయారు చేయడంలోనే కొంత తేడా. హల్లెలూయా, హల్లెలూయా. తేడా కాదు, అనుమానమే. అంటే దేవుడు ఏ అనుమానముతో ఈయన్ని తయారు చేశాడో ఇలా పుట్టుకు కూడా అనుమానమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చెప్పండి? ఇలా పుట్టుకను కూడా మనము అనుమానంగానే కంటున్నారు తల్లిదండ్రులు కూడా మనల్ని. హల్లెలూయా. ఈడు ఆడపిల్ల పుడతాదో మగపిల్లడు పుడతాడో అనుమానం కదా. ఎవరు పుడితే నీకేంటి? హల్లెలూయా. ఎవరు పుడితే నీకేంటి? మరి ఇప్పుడైతే ఒక 2 అడుగులు ముందుకేసేసారు. 2 అడుగులు ముందుకేసేసి ఆడపిల్ల అయితే ముందుగానే అంటే ఆ బిడ్డ కాదు. మరి ఈ మోసింది 8 నెలలు మోసి 7 నెలలు మోసినా కూడా ఆ బిడ్డనే దేవుడిచ్చినటువంటి గర్భఫలాన్ని తుడి చేసుకునే దినాలు మొదలైపోయినాయి. అంటే అనుమానం. అంటే ఆడపిల్ల పుట్టినందువల్ల నష్టం ఏమిటి? రేపు నీకు 2 కన్నీటి చుక్కలు కార్చేది ఆడబిడ్డే. కన్నీటి చుక్కలు విలువ తెలిసేది ఆ దినము ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మనం పోయిన దినమున ఏడ్చేది ఆ బిడ్డే. వీళ్ళు ఏడుస్తుంటే మగ పిల్లకాయలు ఈడు పోయాడు కదా, ఈడు ఆస్తిని సిరిసగం చేసుకుని ఎంత వస్తుంది నీకు, ఎంత వస్తుంది నాకు, ఎన్ని బీరువాలు పాలాలు ఉన్నాయి, ఎన్ని పట్టాలు ఉన్నాయి, ఎన్ని ప్రామిసరీ నోట్లు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఈ లెక్కేసుకుంటున్నారు వీళ్ళు ఇంట్లోకి పోయి. హల్లెలూయా, హల్లెలూయా. కాదని ఎవరైనా చెప్పగలరా? నిజమా కాదా? మరి చూడండి, ఎటువంటి అనుమానంతో నువ్వు కన్నావు. దేవుడు ఏ అనుమానమైతే నివృత్తం చేసి ఆ దినమున మనల్ని విడుదల చేశాడో ఈ లోకానికి, ఈ దినమున మన ప్రతి మనిషిలో కలుగుతున్నటువంటి అనుమానమే. ప్రతి మనిషిలో కలుగుతున్నటువంటి అనుమానమే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అబ్బా, నాకు వంశోద్ధారకుడు లేడే, ఎందుకో ఏడవడు, నీ ఆస్తి కోసము రెడీగా నేను ఎత్తేయడానికి ఎప్పుడెప్పుడా అని రెడీగా ఉంటాడు. అంతే కదా కాదా చెప్పండి? మరి ఇంకా పోలేదు, ముసలాయన అయిపోయాడు, ఇంకా ఎందుకు సరీనా? హల్లెలూయా. అనేక మందిని చూస్తా ఉన్నా నేను, ఇంకా ముసలాయన అయిపోయాడు, ఇంకా ఎందుకు సార్, ఇంకా భారము అంటే నిన్నటిదాకా పాలిచ్చే ఆవుని పెంచుకున్నట్టు పెంచుకున్నావే నీ తల్లిదండ్రులనే. అంటే పాలిచ్చి పెంచారు కదా నిన్ను. అంటే నీ యొక్క భార్య బిడ్డలు అందరూ వచ్చిన మరుక్షణము ఆ పాలిచ్చిన గేదెలను ఒట్టిపోయిన వాటిగా వదిలేస్తున్నావే, తప్పు కదా. ఒట్టిపోయిన వాడిగా కసాయి వాడికి అమ్మేస్తున్నావే, ఎంత తప్పు ఆలోచించండమ్మా.
అంటే ఇటువంటి అనుమానంతో నిన్ను దేవుడు పుట్టించాడో చూడు, ఇలాంటివి ఈ భూమి మీద కలుగుతాయనే ఆ దినమున అనుమానంతో దేవుడు 6వ రోజు మంచిది అని చెప్పల, మంచిదని అసలు చెప్పల. అందుకే నేను సమస్తమును బాగు చేశా, నిన్ను కూడా బాగుగానే నిర్మించా, మంచిదని చెప్పలేకపోయినా. నిన్ను కూడా బాగుగానే చేశాను, కానీ నేను మంచిదని చెప్పలేకపోయా. కానీ నీకు సమస్తమును బాగు చేశా. సమస్తమును, సృష్టి యావత్తు ఏ రీతిగా అయితే నీకు చేతికి అప్పగిచ్చానో, సృష్టి యావత్తు మీద నిన్ను అధికారిగా ఏ రీతిగా నేను చేశానో, ఆ రీతిగా అధికారమును పొందుకున్న నువ్వు ఈ లోకంలో సమస్తమును బాగు చేయడం లేదు. సమస్తమును బాగు చేయడం లేదు. ఎందుకు? మానవులు సమస్తమును బాగు చేయలేకపోతున్నారు, సక్రమంగా చేయలేకపోతున్నారు. ఈ భూమి మీద ప్రతి కార్యమును కూడా అంతేకాదు, కుటుంబమును కూడా సక్రమైన రీతిలో బాగు చేసుకోలేకపోతున్నావు. దేవుడు సమస్తమును బాగు చేశాడు కదా, నువ్వెందుకు బాగు చేసుకోలేకపోతున్నావు అని దేవుడు అడుగుతున్నాడు ఈ దినమన. నువ్వెందుకు బాగు చేసుకోలేకపోతున్నావు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ వంశమును? దేవుడిచ్చినటువంటి గర్భఫలములైనటువంటి ప్రతి బిడ్డను కూడా మీ కుటుంబములలో, మీ కుటుంబాలను కూడా మీరు సరి చేసుకోలేక, బాగుగా చేసుకోలేక బాధపడుతున్నటువంటి దినములు వస్తున్నాయి. బాధపడుతున్న దినములు దాపురించాయి. అచ్చ తెలుగులో చెప్పాలంటే దాపురించాయి, అంటే దగ్గరకు వచ్చేసినాయి అని అర్థం. మరి ఏ రీతిగా ఉన్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ప్రతి విశ్వాసికి ఉంది నాయన, ప్రతి విశ్వాసికి ఉంది. దేవుడు నేను చెడ్డగా చేయలేదు, దేవుడు నీకు చెడ్డ ఈవులను ఇవ్వలేదు, మంచి ఈవులను నీకు ఇచ్చాడు. మనమే ఆ ఈవులను పాడు చేసుకుంటున్నాం. ఇప్పుడే చెప్పాను మీకు, ఏం చెప్పానో మీకు తెలుసు. భూమి నుండి సమస్తమును మనకు మంచిగా ఇచ్చాడు, బాగుగానే ఇచ్చాడు. వాటిని మనము స్వీకరించలేక వాటిని మరలా కొనుక్కుంటున్నాం. హల్లెలూయా. మరలా కొనుక్కొని తాగుతున్నాం. కొని తాగడం వలన నువ్వు కొన్న డబ్బులు లాసు, ఇక్కడ ఆరోగ్యం కూడా లాసు. డబ్బు పాయే, ఆరోగ్యం పాయే. మరి సమస్తమును బాగించినటువంటి దేవునికి నువ్వేం చెల్లిస్తున్నావు? కృతజ్ఞతాపూర్వకంగా అయినటువంటి ఆ యొక్క కృతజ్ఞతలు చెల్లించగలుగుతున్నామా? ప్రతి మానవుడు కూడా ఆలోచించాలి. ప్రియమైన విశ్వాసులారా, మనం బాగు చేసుకోలేకపోతున్నాం, మన శరీరాన్ని బాగు చేసుకోలేకపోతున్నాం, కుటుంబాన్ని బాగు చేసుకోలేకపోతున్నాం, బిడ్డల భవిష్యత్తులో బాగు చేసుకోలేకపోతున్నాం, మరి పరిశ్రమలు బాగు చేసుకోలేకపోతున్నాం, అలాగే బయట సమాజమును కూడా బాగుగా చేయలేకపోతున్నాం. మనము బాగుగా ఉండగలిగినట్లయితే, ప్రతి విశ్వాసితో మాట్లాడుతున్నాడు దేవుడు, మనము బాగుగా మన జీవితంలో సక్రమైన మార్గంలో బాగు చేసుకోగలిగినట్లయితే నువ్వు కూడా సమాజమును బాగు చేయగలవు, బాగుగా చేయగలవు. మరి నువ్వు బాగుగా చేయగలిగితేనే కదా దేవునికి నువ్వు బాగుగా కనబడతావు. బాగుగా చేయగలిగితేనే కదా దేవునికి నువ్వు బాగుగా కనబడతావు, మంచిగా కనబడతావు. బాగు చేయలేనప్పుడు నువ్వు ఎలా కనిపిస్తావు దేవుడికి? చెడ్డగానే కనిపిస్తాం. మరి దేవుడు స్పష్టంగా ఈ దినమున మనతో మాట్లాడుతున్నటువంటి మాటలే చూడండి. దేవుడు ఎంతగానో శ్రమించినా, అన్నీ ఇచ్చినా, మనకు 6వ రోజున మనల్ని తయారు చేసిన 7వ దినమున ఆదివారమున తన విశ్రాంతి దినముగా ప్రకటించుకొని, ఆయన మందిరములో నేను నివసిస్తాను, నేను చేసిన బిడ్డలు బాగుగా నా దగ్గరకు వస్తారు అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగుగా నా దగ్గరకు వస్తారు అనుకున్నాడు. ఎట్లా బాగుగా? ఎలా బాగుగా అంటే, మన మనిషిగా, దేవుని యొక్క బిడ్డగా, సత్ప్రవర్తన కలిగి, మన ప్రవర్తనను సరిచూసుకొని ఆయన మందిరములో ఆయన ఎదుట బాగుగా కనబడాలని ఎంతో ఆశ కలిగిన దేవుడు ఈ దినమున ఆదివారం ఆయన మందిరంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆదివారం ఆయన మందిరంలో ఉన్నాడు. మరి ఈ ఆదివారం కూడా మనము బాగుగా చూడలేకపోతున్నామే.
హల్లెలూయా. మనము బాగుగా చూడలేకపోతున్నాం. ఆదివారం కూడా మనకు చెడ్డగానే కనబడుతుంది. ఎందుకంటే దేవుని సన్నిధానంకు రావాలంటే బాధే కదా, బాధే కదా. మరి నిన్నటిదాకా అన్నీ బాగుగానే అనుభవించామే. ఈ దినం ఆయన మందిరంలోకి వచ్చే ఆయన వాక్యమును బాగుగా వినలేమా? విందామా? వినాలి కదా. మరి రావడం లేదే. హల్లెలూయా. మరి రావడం లేదే. సార్వత్రిక సంఘములలో జరుగుతున్నటువంటి విధానం ఏది? అందులో మనం ఏమాత్రం కూడా ఎవరిని తప్పు పట్టలేం. దేవుడు అంటున్నారు, నువ్వు బాగుగా బ్రతకగలగాలి, నువ్వు బాగుగా ఉండాలంటే విశ్రాంతి దినమన నా ఆదివారం నా మందిరంలో నువ్వు కనిపించు. ఒకవేళ నువ్వు చెడిపోయిన వాడివే, మరి పనికి మాలిన వాడివే కాదనలేదు, నువ్వు పాపం చేసిన వాడివే, కానీ బాగుగా చేయబడినటువంటి ఈ బాగు చేయగలిగినటువంటి ఈ దేవుని దగ్గరకు నువ్వు వస్తే నేను బాగు చేస్తా. ఎందుకు రమ్మన్నాడు ఇప్పుడు అర్థమైందా? అంటే లోకంలో నువ్వు చెడిపోయిన వాడిగా బ్రతుకుతున్నావేమో, బాగుగా బ్రతకలేదేమో, నా దగ్గరకు వచ్చావంటుకో ఆదివారము, నేను నిన్ను బాగు చేస్తాను, నేను బాగు చేస్తా. నా యొక్క మాటలతో, నా యొక్క క్రియల చేత, నా యొక్క పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి మాటల చేత నిన్ను బాగు చేస్తా. మరి నువ్వు బాగుపడాలంటే నా దగ్గరకు వస్తావా ప్రియమైన దేవుని బిడ్డ? నువ్వు బాగుపడాలి అనుకున్నట్లయితే నా దగ్గరకు వస్తావా, నా మందిరానికి వస్తావా అని దేవుడు అడుగుతున్నాడు. మరి ఆ రీతిగా వస్తున్నామా ఆలోచించాలి. నా దగ్గరకు వస్తావా, నేను నిన్ను బాగుపరుస్తా. నా మందిరంలో నువ్వు అడుగు పెడుతున్నావా, నువ్వు అడుగు పెట్టక ముందే తెలుసు నీ హృదయం నేను ఎప్పుడో ఎరిగిన అయినా చెడిపోయిన ఆ హృదయాన్ని నేను చేరదీస్తా. నువ్వు చెడిపోయిన హృదయమే, కానీ నేను నిన్ను చేరదీస్తా. కారణము నీకు తండ్రిని, నీకు శాశ్వతమైనటువంటి తండ్రిని, నిన్ను బాగు చేస్తా. వస్తావా బిడ్డ అని అడుగుతున్నాడు. వస్తావా బిడ్డ అంటున్నాడు. మరి ఎంతమంది ఆ రీతిగా ఉన్నాం? ఒక్క ఆదివారం పోతే చాలులే, ఆదివారానికి 4 ఆదివారాలు, ఒక ఆదివారం పోతే చాలదా, రోజు ఆదివారం అంతా పరిగెత్తాలా అంటారు మగవాళ్ళు. అవునా కాదా? ఆడవాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఇప్పుడు. మగాళ్ళు అనే మాటలు ఏంటంటే, నేను చెప్తున్నాను, 4 ఆదివారాలు ఎలా మందిరంకా, ఒక్క ఆదివారం పోతే చాలదా, ఆ బల్లేదు తీసుకొని వచ్చి కూడా సరిపోతుందా? హల్లెలూయా కాదా? అవునా? ఏమ్మా చెప్పండి అంటాం లేదా? ఖచ్చితంగా అంటుంటారు. మీరు చెప్పలేరులే, ఎందుకంటే మొహమాటం. పాస్టర్ ఏమనుకుంటాడో, ఇంటికి పోయిన తర్వాత మా ఆయన ఏమంటాడో, ఇది ఒకటి. నువ్వు చెప్పకపోయినా పక్కింటి ఏమని చెప్తుంది కదా, అందుకని. హల్లెలూయా. అయ్యో నువ్వు బాగానే లేదంట మీ ఆవిడ చెప్పేసింది మందిరంలో పాస్టర్ గారికి. హల్లెలూయా. మరి ఇది చెప్తున్నా, ఇది జరుగుతున్నటువంటి క్రియలు. నిన్ను బాగుపరుస్తాను, బాగు చేస్తాను, నా దగ్గర ఆదివారం నా మందిరంలో కనబడు, నీ దర్శనమును నేను చేసుకుంటా, నీ ముఖ దర్శనము నా ఎదుట పడగానే నీలో ఉన్నటువంటి అవకతవకలన్నీ సరిచేసి నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. కానీ బాగు చేయించుకోవడానికి మనం ఇష్టపడడంలే, బాగుపడడానికి కూడా మానవుడు ఇష్టపడడం లేదు. మరి దేవుడు ఒక పక్కన మాట్లాడుతున్నాడు చూడండి. ఒక దగ్గర అంటాడు స్పష్టంగా, ఈ నరులను చేసినందుకు నేను ఎంతో బాధపడుతూ నొచ్చుకుంటున్నానని కూడా ఒక సందర్భంలో నోవాహుకు ముందు మాట్లాడతాడు. నోవాహుకు ముందు స్పష్టంగా మాట్లాడున్నాడు. మరి ఎందుకు నొచ్చుకున్నాడంటే మన యొక్క ప్రవర్తనే. దేవునికి మనం బాగుగా చేసినటువంటి ఆ దేవునికి ఎదుట మనము బాగుగా కనిపించడం లేదు కదా. అందుకనే కదా ఆయన అన్నాడు, మన క్రియలు బాగలేవు, మన యొక్క మాటలు బాగలేవు, మన నాలుక మన వశంలో లేదు, అలాగే మన యొక్క నడక బాగలేదు, మన యొక్క తీరుతెన్నులు అసలు హృదయమే చెడిపోయిన
హృదయము. చెడిపోయిన హృదయముతో, మోసకరమైన హృదయంతో బ్రతుకుతున్నారు. కాబట్టి నొచ్చుకున్నాడు ఆయన. అందుకనే నిన్ను సమస్తమును బాగు చేయడానికి నా దగ్గరకు వస్తే నిన్ను బాగు చేయడానికి నేనున్నాను. చెడిపోయినావు పర్లేదు, నువ్వు తప్పిపోయినావు పర్లేదు, అయినా నీ తప్పులు ఒప్పుకొని నా మందిరంలోకి అడుగుపెట్టు, నిన్ను సరి చేస్తాను అనే దేవుడు అంటున్నాడు. నిన్ను సరి చేస్తాను అంటున్నాడు. మరి ఆయన యొక్క చేతిలో పడితే మనము సరి చేయబడతాము, సరిగా జీవిస్తాము, సరిగా జీవిస్తాము ఆయన చేతిలో పడితే. అందుకు ఒక దగ్గర అంటాడు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క చేతిలో పడుట అతి భయంకరము అంటాడు. అతి భయంకరము అంటున్నాడు. మరి దేవుడు చెప్తున్న ఈ మాటలు మనం విడిచిపెట్టేస్తున్నాం. మనం మాత్రం మనం ఇష్టానుసారమైనటువంటి జీవితాల్లో జీవిస్తున్నాం. మరి నిన్ను తన రెక్కల నీడలో భద్రపరుచుకోవాలని, తనలో నిన్ను దాచుకోవాలని ప్రభువులు వారు ఎంతో ప్రయాసపడి లోకాన్నంతటిని నీకిచ్చి, లోకంలో ప్రతి దాని మీద అధికారంనిచ్చి, తనలో నువ్వు ఉండాలని, నీకు కష్టము కలగకుండా చూడాలని, నీ యొక్క దేహమునకు అనారోగ్యములు రాకుండా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి తన గుడారమును నీ మీద కప్పి ఉంటే మనము లోకాన్ని ముసుగుగా ధరించుకొని వెళ్ళాలనుకుంటున్నాం. హల్లెలూయా. లోకాన్ని ముసుగుగా ధరించుకొని వెళ్దాము. యేసయ్యే మనకు ముసుగుగా ఉన్నాడు ఇక్కడ. మరి అట్టి కృపలో ఉన్నామా మనం? ఆలోచించండమ్మా. అట్టి కృపతో ఈ లోకంలో జీవిస్తున్నామా? మరి ఒక దగ్గర అంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26లో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు విశ్వాసులైనటువంటి మీరందరూ ఈ దినమున సార్వత్రిక సంఘములో విశ్వాసులు అనబడిన ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా మందిరాల్లో ఉన్నారు. ఆదివారం దినమున మీరందరూ ఎవరిని ధరించుకొని ఉన్నారంటే యేసుక్రీస్తు వారిని ధరించుకున్నారమ్మా. క్రీస్తు యేసును ధరించుకున్న బిడ్డలు, క్రీస్తు యేసును ధరించుకున్న బిడ్డలు కనుకనే క్రీస్తు బాగుగా మిమ్మల్ని చేసి ఉన్నాడు కనుక, ఆ బాగుపరిచే ఆ దేవునిలో మీరున్నారు కనుక మీరు లోకాన్ని బాగు చేయాల్సిన అవసరం మీ దగ్గర లేదా అంటే మీరు క్రీస్తును ధరించుకొని ఉంటే, ఆ బాగు చేయగలిగినటువంటి ఆ దేవునిలో మీరు ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా లోకంలో మీరు కూడా మంచిగా కనబడతారు, బాగుగా కనబడతారు. బాగుగా కనబడే మీ దగ్గరికి అవిశ్వాసులు వస్తారు. మరి అలా ఉంటున్నామా మనం? అలా ఉంటున్నామా? ఆలోచించండి, చెప్పండమ్మా. అంతే. మరి దేవుడు ఎంత గొప్పగా మాట్లాడినా కూడా మనం అప్పుడప్పుడు కూడా మాటలను పెడచెవిన పెట్టేస్తాం, లోకానుసారమైన క్రియలలోకి వెళ్ళిపోతాం. మరి చెడ్డ ప్రవర్తనతో బాగును వదిలేసి చెడును కోరుకుంటాం, చెడులో జీవిస్తాం. దేవుడు సమస్తమును బాగు చేయడానికే మరలా ఈ లోకానికి వచ్చాడు. నాడు సృజింపబడినటువంటి ఆదాము ద్వారా ఈ లోకంలో సృజింపబడినటువంటి మనమును మరలా బాగు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. అట్టి యేసుక్రీస్తులో జీవించుచున్నటువంటి మనము, మీరు విశ్వాసంతో ఉండండి, ఇంకైనా మీరు బాగుపడండి. ఇదిగో మీరు బాప్తిసం పొందుకోండి, రక్షణ పొందుకోండి, విశ్వాసులు కండి. విశ్వాసులైన మీరు పరిశుద్ధులు అవ్వండి, మీరు బాగుపడతారు. విశ్వాసులైన మీరు విశ్వాసులుగా మిగిలిపోవద్దు, పరిశుద్ధులు అవ్వండి.
మీరు బాగుపడతారు. మీరు బాగుపడడం కాదు, సమాజం బాగుపడుతుంది, సంఘం బాగుపడుతుంది, సర్వభూమి మీద ఉన్న నరులు కూడా బాగుపడతారు. అట్టి బాగును మనం కోరుకుంటున్నాము. ఆలోచించండి. దేవుడైతే మన బాగును కోరుకుంటున్నాడు. అందుకే ఆయన యొక్క వాక్యములను మనకిచ్చాడు. ఆయనే మనలో ఉన్నాడు. మనలో ఉన్న ఆ దేవుడు మనల్ని బాగుపరచాలి అంటున్నాడు. కానీ మనం మాత్రం చెడిపోవడానికే అడుగులేస్తున్నాం. మరి సర్వమును బాగు చేయగలిగిన ఆ దేవునికి మనం ఏ మాదిరిగా జీవిస్తున్నాం. అందుకే ఒక దగ్గర అంటాడు, యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ లేఖనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. చాలమ్మా. చూడండి, ప్రతి వాడిని రక్షించడానికి చెడిపోయినటువంటి నరులను, ఒక విషయం తెలుసా, భూమి మీద నరుడు చెడిపోయినంతగా జంతువులు కూడా చెడిపోలా. జంతువులు చెడిపోలా, ఆకాశ పక్షులు చెడిపోలా, భూజల రాశులు చెడిపోలా, భూమి చెడిపోలా, ఆకాశము చెడిపోలా, సముద్రములు కూడా చెడిపోలా, నదులు కూడా చెడిపోలా. అన్నీ మంచిగానే ఉన్నాయి, అన్నీ మంచిగానే ఉన్నాయి, అన్నీ బాగుగానే ఉన్నాయి. కానీ తను ఎంతో ముద్దుగా ఎంతో ప్రేమగా తన అరిచేతిలో చెక్కుకున్నటువంటి మనిషి మాత్రమే చెడిపోయినాడు. చెడిపోయాడు. ఎంత ప్రేమగా చేశాడు నరుని ఎంత ప్రేమగా చేశాడు, ఎంత ప్రేమతో మన నాసికా రంధ్రములలో జీవాయువును ఊదాడు. మరి అట్టి నరులు మనము భూమి మీద చెడిపోయినటువంటి ఈ నరులను బాగు చేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడుగా వచ్చి మిమ్మల్ని రక్షించడానికి, మనలను రక్షించడానికి తన రక్తమును పెట్టాడు. లోకాన్ని చెడిపోయడానికి రాలే ప్రభువైన యేసుక్రీస్తు వారు. లోకాన్ని చెడిపోయడానికి రాలేదు, లోకమును బాగుపరచడానికి వచ్చాడు. లోకములో ప్రతి వ్యక్తిని కూడా రక్షించడానికి వచ్చాడు. ప్రతి వ్యక్తిని రక్షించడానికి వచ్చాడే తప్ప నశింప చేయుటకు రాలేదు. ఆయన నశింప చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు రాలేదు. నాడు ఆయన సమస్తమును బాగు చేయగా, సమస్త మానవ లోకము చెడిపోగా, సమస్త మానవ లోకమును బాగుపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. సమస్తమును బాగు చేశాడు. కుంటివాడిని నడిపించాడు, గుడ్డివాడికి చూపించాడు, ఇంకా పక్షవాయువు కలిగిన వాడిని నడిపించాడు, చచ్చిపోయిన వాడిని బతికించాడు. ఎన్ని చేయలేదు అద్భుత కార్యములు. చెడిపోయిన వారిని బాగుపరిచాడు. మరి అనేక సంవత్సరాల రక్తస్రావము జరిగినటువంటి స్త్రీని బాగుపరిచాడు. మరి వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని కూడా శిక్షించకుండా నువ్వు ఇక మీదట పాపము చెయ్యకు అని పంపించాడు. శిక్షించడానికి వచ్చాడా ప్రభువైన యేసుక్రీస్తు వారు? బాగుపరచడానికి వచ్చాడా? శిక్షించడానికి వచ్చాడా? బాగుపరచడానికి వచ్చాడమ్మా ప్రభువైన యేసుక్రీస్తు వారు. బాగుపరచుటకే వచ్చాడు తప్ప మనల్ని చెడగొట్టడానికి రాలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్షణ భాగ్యమును మనకివ్వడానికి, మనకు శాశ్వతమైన నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నీవు నిత్యము నాతో కూడా బ్రతుకుండు, అది నాకు సంతోషం అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి అట్టి ధన్యకరమైన జీవితాల్లో మనం బ్రతుకుతున్నామా?
అట్టి ప్రేమ కలిగిన విశ్వాసము కలిగినటువంటి జీవితాల్లో మనం జీవిస్తున్నామా? ఆలోచించండి. ఇంకొక విషయం చెప్పాలంటే దేవుడు ఒక మాట చెప్తాడు. 10 మంది కుష్ఠరోగులు ఎక్కడికొచ్చారు? ఎక్కడికి వచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. అయితే 10 మంది బాగుపడ్డారు. ఒక్కడే తిరిగి వచ్చాడు మళ్ళీ. ఎక్కడికి వచ్చాడు చెప్పండి? చెప్పండమ్మా. ప్రభు దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఈ 9 మంది ఎవరు? ఇప్పుడు చెప్పాలి మీరు సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. కొట్టు చప్పట్లు నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు కొట్టు నిద్రపోయేవాళ్ళు లేపడానికి. కొట్టు చప్పట్లు, కొట్టు చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఈ ఒక్కడే ఎవడో తెలుసా? 10 మందిలో ఈ ఒక్కడే దేవుణ్ణి ఎరగని బిడ్డ. హల్లెలూయా. దేవుడు అంటే తెలియని వాడు ఒక్కడే. ఈ తెలిసిన వాళ్ళు 9 మంది రాలా. ఎక్కడికే? యేసయ్య దగ్గరికి రాలా. అంటే విశ్వాసం లేని గాతుకులు అనాలి వాళ్ళని. హల్లెలూయా. విశ్వాసం లేని గాతుకులు అనాలి వాళ్ళని. విశ్వాసంను చూపించలేదు ప్రభు మీద, ప్రభు దగ్గరకు రాలేదు. ప్రభు దగ్గరకు వచ్చి మోకరెళ్ళి, అయ్యా నేను బాగుపడ్డాను, ఇదిగో నేను నీకు సాక్షిగా నిలబడతానన్న ఒకే ఒక దేవునిని ఎరగని అన్య జనములో ఒక బిడ్డ వచ్చాడు ఆ దినమన. ఈ విశ్వాసులందరూ ఎట్టపోయారు చెప్పు? ఎట్టపోయారు? చేశాడులే అబ్బా, బాగు చేశాడా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన సమస్తమును బాగు చేయగా సమస్తమైనటువంటి జనులు ఆయన కృతజ్ఞత కలిగి జీవించడంలో విశ్వాసులు కూడా జీవించడంలో కావాలంటే చూసుకోండి. మరి ఎట్టి విశ్వాసంతో మనం జీవిస్తున్నాం? మరి ఎట్టి విశ్వాసంతో మనం ఈ లోకంలో ఉంటున్నాం? మరి ఎట్టి వారిని బాగుపరిచాడు. మోగవాడికి మాటలు ఇచ్చాడు, వినలేని వాడికి చెవులు ఇచ్చాడు, చూడలేని వాడికి చూపించాడు, నడవలేని వాడికి కాళ్ళు ఇచ్చాడు. ఏమి ఇవ్వలేదు ఆయన, ఏమి ఇవ్వలేదు ప్రియ జనాంగమా, ఏమీ ఇవ్వలేదు. ఏది బాగుగా చేయలేదో ఒకటి చూపించు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత. ఏది బాగుగా చేయలేదో ఒక కార్యాన్ని చూపించు. లేదు, ఎందుకన్నా కూడా చెడ్డ క్రియలే కనిపించవు. మరి అలాంటి దేవుని దగ్గరకు వచ్చిన మీరు కూడా బాగుగా ఉండాలని ఆయన మిమ్మల్ని దీవించడానికి ఆయన మందిరానికి రమ్మన్నాడమ్మా. ఆదివారం ఆయన మందిరానికి ఎందుకు రమ్మన్నాడంటే మీరు బాగుగా బాగుపడాలని, బాగుగా జీవించాలని, బాగుగా మీ కుటుంబాలు లోకంలో వర్ధిల్లాలని, అట్టి ఆశీర్వాదములను మీరు పొందుకుంటారని, మీరులో కొంతైనా విశ్వాసులలో ఒకరైనా పరిశుద్ధులుగా మారతారనే ఆశ కలిగినటువంటి ప్రాణమమ్మ ఆయనది. ఆశ కలిగినటువంటి ప్రాణమమ్మ ప్రభుది. అట్టి ప్రాణముతోనే మిమ్మల్ని అందరినీ కూడా ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఆహ్వానించగా మనము ఏ రీతిగా ఉండమో ఒకసారి ఆలోచించుకోండి. చెప్పండి. ఒక సందర్భంలో అంటాడు, దేవుడు చేసినటువంటి కార్యమును నువ్వు అవునను కానీ కాదనడానికి చెప్పనలదు అంటాడు ఒక దగ్గర. నువ్వు దేవుడు చేసినటువంటి కార్యము నువ్వు కాదని చెప్పలేవు, చెడ్డదని చెప్పలేవు, మంచిదని కూడా నువ్వు చెప్పడానికి అర్హత లేదు. అర్హత మనిషికి లేదు. ఇది చెడ్డదని కానీ ఇది మంచిదని చెప్పడానికి అర్హత లేదు. ఈ భూమి ఇట్లా పెట్టాడే, ఇది మంచిదా అని చెప్పగలిగే అర్హత నీకు లేదు. నీళ్ళు తాగొచ్చా తాగకూడదా అనే అర్హత నీకు లేదు. ఆయన ఇచ్చింది సమస్తమును బాగుగా చేశాడు, బాగుగానే చేశాడు, మంచిగానే చేశాడు. కానీ నువ్వే చెడిపోయావు. నీ బుద్ధే చెడిపోయింది. నీ హృదయమే మోసకరంగా మారిపోయింది. మరి ఆయన సమస్తమును బాగు చేశాడు, మనం మాత్రం సమస్తమును చెడ్డగానే చేసుకుని వెళ్తాం. చెడ్డ క్రియలతో వెళ్తాం, చెడే చేస్తాం, మంచి మాత్రము చేయనే చేయం.
మరి దేవుడు చెప్తున్న మాటే మనం చెప్పేది కాదు. మరి ఆయన అంటాడు చూడండి, మార్కు శుభవార్త 14వ అధ్యాయము 24 నుండి 25 వరకు మా. అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్నటువంటి నా రక్తము నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఒక విషయం తెలుసా, మన అందరికీ ఆయన శరీరాన్ని ఇచ్చేశాడు, ద్రాక్షారసం ఇచ్చేశాడు, రొట్టెని విరిచాడు. ఆయన ఇది నా శరీరము అన్నాడు. మరి ద్రాక్షారసం ఇచ్చాడు, ఇది నా రక్తం అన్నాడు. ఈ యొక్క ద్రాక్షారసము మీరు తాగుతున్నారు, ఇక మీదట నేను ఎన్నడూ త్రాగను. ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు నా యొక్క ద్రాక్షారసమును, నా యొక్క రక్తాన్ని మీకు ఇచ్చేసా, మీరు త్రాగుతున్నారు. అయితే నేను ఈ రోజు నుంచి ఇక తాగను, ఈ రోజు నుంచి ఇక త్రాగను. ఎందుకు త్రాగనంటే మనం అందరం అనుకుంటాము అది పాత ద్రాక్షారసం కాబట్టి ఆయన తాగలేదు. హల్లెలూయా, అంతే కదా మన డౌటా? అందరు నవ్వుకుంటుంటారులే. దేవుడు అంటున్నాడు, మీరు క్రొత్తదిగా ద్రాక్షారసమును పరలోక రాజ్యములోకి వస్తారే, అక్కడ మీతో కలిసి నేను ద్రాక్షారసం తాగతా. అప్పటి వరకు నేను తాగను. కొట్టు చాపట్ల. మీరు ఇప్పుడు తాగుతున్నటువంటి, నేను ఇచ్చినటువంటి ద్రాక్షారసం మీరు తాగుతున్నారు. పరలోక రాజ్యంలో మీ పరిశుద్ధులుగా నా దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మీతో కలిసి నేను ద్రాక్షారసము తాగుతా, ఇందులో నేను పాల్గొంటా. అప్పటి వరకు నేను ద్రాక్షారసమును తాగను అని ప్రభువులు వారు చెప్పాడు. మరి ఎంతవరకు అర్థమైంది మనకు? రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధుడుగా మారి, పరిశుద్ధుడైన తర్వాత పరలోక రాజ్యమునకు, నిత్య జీవంలోకి, పరలోక రాజ్యంలోకి నా దగ్గరకు వచ్చినప్పుడు, నన్ను సమీపించినప్పుడు, నా సమీపంలోకి వచ్చినటువంటి మీరు మరలా రాకడ సమయంలో మీకు అందరికీ ద్రాక్షారసం ఇచ్చి మరలా భూలోకమును చూపిస్తా. పరలోక రాజ్యంలో మీతో త్రాగాలనే ఆశ మా దేవుడికి, మీతో త్రాగాలనే ఆశ దేవునికి. మరి మీకుందా ఆశ పరలోక రాజ్యంలో దేవునితో తాగాలని? మరి విశ్వాసులకుందా పరలోక రాజ్యంలో ఆయనతో కలిసి ద్రాక్షారసము తాగాలని? ఆలోచించండి. ఉందా? ఉండాదా? ఉందలే పాస్టర్ గారు, నువ్వు కొట్టండి ఇప్పుడు. ఉందలే పాస్టర్ గారు అని వాళ్ళు కొట్టండి. ఉందలే. ఇప్పుడు నేను అడిగింది అదే కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఉందలే పాస్టర్ గారు అని నువ్వు కొట్టండి హాస్పిటల్. ఇప్పుడు కొట్టేశారు కదా. నాకు ఉంది, ప్రభువు యేసుక్రీస్తు వారితో కలిసి నేను ద్రాక్షారసము కొడుతుంది, ద్రాక్షారసము పరలోక రాజ్యంలో ఆయనతో కలిసి తాగాలి అన్న వాళ్ళ కొట్టండి చప్పట్లు. ఇప్పుడు నాకు ఉంది అని. ఇదమ్మా కరెక్టా? ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ జీవితం, ఇది కరెక్ట్ బ్రతుకు ప్రభులో. ఇది కరెక్ట్గా మనల్ని బాగు చేసుకున్నట్లు, మనల్ని బాగుగా మనము మన హృదయాలను చూసుకున్నట్లు, మన కుటుంబాలని చూసుకున్నట్లు. మరి దేవుడు చెప్తున్న మాటలే మనము ప్రక్కన పెట్టేస్తాం. అందుకే దేవుడే స్పష్టంగా చెప్పాడు, జీవము కలిగినటువంటి దేవుని యొక్క చేతిలో పడుట అతి భయంకరము. జీవము కలిగినటువంటి దేవుని చేతిలో పడుట అతి భయంకరము. నువ్వు తప్పు చేయడానికి వెళ్ళా, లోకంలోకి వెళ్ళడానికి వెళ్ళా, ప్రభువులోనే ఉండాలి, ప్రభువుతోనే జీవించాలి, ప్రభువును మాత్రమే తినాలి. నువ్వు ప్రభువు ఇచ్చినటువంటి రక్తం మాత్రమే త్రాగాలి. ఆయన మంచి పనులే చేయాలి,
ఆయన ఏదైతే బాగుగా చేసాడో ఆ బాగుగా చేసినటువంటి పనులనే నువ్వు కూడా చేయాలి. అదే భయంకరం. అది చేయాలంటే భయమే కదా, కాదా? అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు, చదవలేదమ్మా, ఒక మాట అంటాడు, జీవమగల దేవుని చేతిలో పడుట అది భయంకరము. నువ్వు ఆషామాషి అనుకుంటున్నావేమో, దేవుని చేతిలోకి రావాలనుకుంటే ఆషామాషిగా అనుకుంటున్నావేమో. దేవుని చేతిలోకి వచ్చేసేదో ఆషామాషిగా జీవించేద్దాం, ఆయన మందిరంలోకి వచ్చి ఆషామాషిగా బతికేద్దాం అనుకుంటే వీలు కాదు. ఆయన సమస్తమును బాగు చేసినటువంటి ఆ దేవుని యొక్క చేతిలో పడుట భయంకరము కనుక ఆయన చేసినటువంటి క్రియలలో నువ్వు బాగా పాలిభాగస్తులు కావాలి. ఆయన శరీరమును తింటావు, నీ యొక్క జీవితం భయంకరంగా ఉంటుంది. ఆయన రక్తమును త్రాగుతున్నావు, నీ జీవితం భయంకరంగానే ఉంటుంది. నీ యొక్క క్రియలో లోకానుసారమైన క్రియలు అవ్వడానికి వెళ్ళా, అవిశ్వాసపరమైనటువంటి క్రియలు చేయడానికి వెళ్ళా, దుర్మార్గమైన క్రియలు చేయడానికి వీలులే, మోసము చేయడానికి వీలు లేదు. ఎందుకంటే లోకానుసారమైన క్రియలు అవి. కానీ దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితము ఇది భయంకరం. దేవునిలో బ్రతకడం అనేది భయంకరమైన విషయమే. అడుగు వేయాలంటే ఇది మంచిదా కాదని ఆలోచించి అడుగు వేయాలి. నువ్వు ఇది బాగుగా ఉందా నేను వేసే అడుగు అనేది ఆలోచించి అడుగు వేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే దేవుని చేతిలో పడుట భయంకరం. ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన సర్వ జీవ అధికారి. ఆయన మరి ఆయన చేతిలో నువ్వు పడ్డ తర్వాత నీ క్రియలు ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించుకో. ఆయన చేతిలో నువ్వు పడ్డ తర్వాత నీ క్రియలు ఎలా ఉండాలో అప్పుడు ఆలోచించుకో. మరి అట్టి భయంకరమైనటువంటి యేసుక్రీస్తు యొక్క చేతిలోకి నువ్వు వచ్చిన తర్వాత ఆయన క్రియలలో ఏ మాత్రము కూడా తూచ తప్పక నడవగలిగితే అది జీవితం, అది దేవునిలో భయభక్తులు కలిగినటువంటి జీవితము. అందుకే అది భయంకరము అంటున్నాడు దేవుడు. అందుకే నీ భయం ఎలా ఉండాలంటే నీ భయము భక్తిగా మారగలిగితేనే దేవుల్లో ఉన్నట్లు. భయముతో ఉండాలి భక్తి అనేది. భక్తితో భయం రాదు. భయం ఉంటేనే నీలో భక్తి పెంపొందింపబడుతుంది, నీ విశ్వాసం పెంపొందింపబడుతుంది. విశ్వాసం పెరిగిన నాడు పరిశుద్ధుడుగా బ్రతుకుతావు. అది భయంకరం. అట్టి భయంకరమైనటువంటి జీవితం ప్రభువులో ఉండగలిగితే, భయభక్తులు కలిగిన జీవితం ఉండగలిగితే ప్రభువు సమస్తమును నిన్ను బాగు చేస్తాడు. సమస్తమును బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయడం ఒక లెక్క అంటున్నాడు. నిన్ను బాగు చేయడం ఒక లెక్క. నాకు నిన్ను బాగు చేయడం పెద్ద లెక్క కాదు నాకు. కానీ నువ్వు బాగుపడడమే కావాలి. నా మందిరానికి రా, నిన్ను బాగుపరుస్తా. నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు ఆశీర్వదించబడతావు. నా మందిరంలో నుండి నీకు సహాయం చేస్తా. అందుకే నువ్వు సమస్తమును నేను బాగు చేస్తున్నా, సమస్తము బాగు చేసినటువంటి బాగుగా చేసిన ఆ దేవుని దగ్గరికి నువ్వు బాగుపడాలని రావడంలే, బాగుపడాలని రావడం లేదు అంటున్నాడు ప్రియ విశ్వాసి. బాగుపడాలని రా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. అలా లేని నాడు మనము వ్యర్థమైన జీవితాలు విశ్వాసంలో అవిశ్వాసులుగా మారిపోతాం. విశ్వాసులమైన మనము మరి బాగుపడాలనే ఆలోచన లేనప్పుడు అవిశ్వాసాల లెక్కలో చేరిపోతాం. కనుకనే దేవుడు అంటున్నాడు, నిన్ను బాగు చేసిన వాడిని నేను, బాగు చేయగలిగిన వాడిని నేను, బాగుపరిచేవాడిని నేను, బాగుగా నీకు సహాయము చేయగలిగిన వాడిని నేను. బాగుగా నిత్య జీవమునకు నా దగ్గరకు చేర్చుకొని, నా దగ్గర మీరందరూ కలిసి సంఘములు ఎత్తబడిన నాడు అక్కడ క్రొత్త ద్రాక్షారసము త్రాగు వరకు నేను మరి ఎన్నడూనూ ద్రాక్షారసము ఈ లోకంలో త్రాగనని దేవుడు ఒక ప్రమాణముతో పరలోక రాజ్యంలో ఉన్నాడమ్మా. ఏ దినమున ఆయన యొక్క నిత్య జీవమునకు అర్హమైనటువంటి మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ దయచేస్తున్నాడు. అట్టి పరిశుద్ధమైనటువంటి ఈ మాటలను వినగలిగిన వారు, గ్రహించగలిగిన వారు, హృదయంలో దాచుకొని వాక్యానుసారమైన జీవితంలో నడగలిగిన వారు
వారి యొక్క బ్రతుకులను దేవుడే బాగు చేయునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.